రీసెంట్ గా 400cc సెగ్మెంట్ లో చాలా బైక్స్ అయితే వచ్చాయి. అయితే ఇదే కాంపిటీషన్ లోకి ఒక కొత్త బైక్ అయితే వచ్చింది. ఈ బైక్ ని కూడా మనకి చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ లో అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఆ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసరికి మనం లాస్ట్ లో అయితే మాట్లాడుకుందాం. అండ్ అది ఏ బైక్ అండ్ దాని యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాబీ, మీరు చూస్తున్నారు వాహన గురు. పల్సర్ NS 200 కి సక్సెసర్ గా బిగ్గెస్ట్ ఎవర్ పల్సర్ అనే నినాదంతో బజాజ్ నుండి ఈ రోజు ఒక కొత్త బైక్ ని NS 400Z అనే పేరుతో లాంచ్ చేశారు. ఈ బైక్ యొక్క అవుట్లుక్ చూసుకుంటే దీని యొక్క ఫ్యూల్ ట్యాంక్ నుంచి టైల్ సెక్షన్ వరకు మనకి NS 200 లో ఏదైతే లుక్స్ కనబడుతున్నాయో సేమ్ ఈ బైక్ లో కూడా అదే లుక్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ బైక్ ఫ్రంట్ వ్యూ చూసుకుంటే లైట్స్ వచ్చేసరికి సెంట్రల్ LED ప్రొజెక్టర్ హెడ్ లైట్ తో వస్తున్నాయి. అండ్ అలానే మనకి థండర్ బోల్ట్ షేప్ లో DRLs అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ లోకి వెళ్తే ఈ బైక్ వచ్చేసరికి 373cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇంకా 8800 RPM దగ్గర 40 హార్స్ పవర్ వరకు పవర్ అయితే ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ 6500 RPM దగ్గర 35 Nm టార్క్ కూడా ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది వచ్చేసరికి ఈ బైక్ వచ్చేసరికి 150 km/h టాప్ స్పీడ్ అయితే అచీవ్ చేయగలదని చెప్తున్నారు. అండ్ ఈ బైక్ లో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ తో అయితే వస్తుంది. ఈ బైక్ లో సస్పెన్షన్ సిస్టమ్ వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి 43 mm గోల్డ్ ఫినిష్డ్ ఫోర్క్ తో అయితే వస్తుంది. బ్యాక్ చూసుకుంటే గ్యాస్ ఛార్జింగ్ మోనోషాక్ తో అయితే వస్తుంది. ఇది మనకి అడ్జస్టబుల్ అనమాట. అండ్ ఇంకా బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ డిస్క్ వచ్చేసరికి 320 mm తో అయితే వస్తుంది. అండ్ రేర్ డిస్క్ వచ్చేసరికి 230 mm తో అయితే వస్తుంది. ఈ రెండు మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 160 mm అనమాట. అండ్ దీని యొక్క సీట్ హైట్ చూసుకుంటే 807 mm అయితే ఇచ్చారు. అయితే కొద్దిగా షార్ట్ పర్సన్స్ ఉన్నా సరే ఈ బైక్ ని తీయడానికి వీలుగా అయితే ఉంటుంది. అండ్ ఈ బైక్ యొక్క టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసరికి 110/70 సెక్షన్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ చూసుకుంటే 140/70 సెక్షన్ అయితే వస్తుంది. ఈ రెండు టైర్స్ కూడా మనకి 70 నుంచి అలా వీల్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ బైక్ యొక్క ఫ్యూల్ కెపాసిటీ చూసుకుంటే 12 లీటర్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ బైక్ యొక్క టోటల్ వెయిట్ వచ్చేసరికి 174 kgs అనమాట. అండ్ ఈ బైక్ లో మనకి స్పోర్ట్, ఆఫ్ రోడ్, రోడ్, రైన్ అనే 4 మోడ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే ఇందులో మనకి స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఈ బైక్ లో 5 స్టెప్ అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లెవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీని యొక్క ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకుంటే కలర్ LCD అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి బ్లూటూత్ కనెక్టివిటీతో అయితే వస్తుంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కొత్తగా ఈ బైక్ లో వచ్చేసరికి మ్యూజిక్ కంట్రోల్ సిస్టమ్ అయితే యాడ్ చేయడం జరిగింది. అండ్ ఈ బైక్ లో USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ బైక్ ని మనకి టోటల్ గా 4 కలర్స్ లో అయితే తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసరికి బ్రాగ్లిన్ బ్లాక్, గ్లాసీ రేసింగ్ రెడ్, పీటర్ గ్రే అండ్ పర్ల్ మెటాలిక్ వైట్. ఇవి ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ అనమాట. అండ్ మనం చూసుకుంటే ఈ బైక్ యొక్క ప్రైస్ ని మనకి చాలా అగ్రెసివ్ గా అయితే తీసుకొచ్చారు. అండ్ ఈ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1.85 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే ప్లేస్ టు ప్లేస్ మారిపోతుంటుంది. ఈ బైక్ ని ఈ ప్రైస్ లో తీసుకురావడం వల్ల మిగతా 400cc సెగ్మెంట్ లో ఉన్న బైక్స్ కి మంచి గట్టి పోటీ అయితే ఇస్తుంది. అండ్ ఈ రోజు నుంచి ఈ బైక్ యొక్క బుకింగ్స్ అయితే స్టార్ట్ అయింది. అండ్ బుకింగ్ ప్రైస్ వచ్చేసరికి 5000 రూపీస్ అనమాట. ఈ బైక్ యొక్క డెలివరీస్ ని మనకి June 1st వీక్ నుంచి అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఈ బైక్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు కదా. ఈ బైక్ మీద మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. దీనివల్ల మన ఛానల్ కి ఎక్కువ గ్రోత్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ మిమ్మల్ని మళ్ళీ వచ్చే వీడియోలో అయితే కలుసుకుంటాను.